రమాదేవి హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే చంద్రిక చామంతి రా లోపలికి వెళ్దాం అని తీసుకువస్తూ ఉంటుంది. వద్దత్త, నన్ను చూస్తే ఈ ఇంట్లో వాళ్ళు కోపడతారత్త, మళ్ళీ తిడతారత్త, నేను రానత్త అని చెప్తున్నా కూడా అలాంటిదేం జరగదు, రా చామంతి అని చంద్రిక చామంతి చేయి పట్టుకొని గుమ్మంలో అడుగు పెడుతుంది. అప్పుడే రమాదేవి చాలా కోపంగా చామంతి అని అరుస్తూ అక్కడికి వస్తుంది. అసలు నిన్ను ఈ ఇంట్లో మళ్ళీ ఇలా అడుగు పెట్టనిస్తాననుకుంటున్నావు? ఎందుకు నా ఇంట్లో అడుగు పెడుతున్నావు? నిన్ను ప్రాణాలతో ఉండనిస్తాననుకుంటున్నావా అని రమాదేవి రాక్షసిలా అరుస్తూ చామంతి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. నిన్ను ప్రాణాలతో ఉండనివనే అని నులిమేస్తూ ఉంటుంది. అప్పుడే చిత్రావతి రమాదేవి అంటూ అక్కడికి ఎంట్రీ ఇవ్వటంతో ఇక చిత్రావతిని చూసిన రమాదేవి భయంతో వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. చిత్రావతిని చూసిన రమాదేవి ఒక్కసారిగా చామంతి గొంతు వదిలేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక చిత్రావతి రమాదేవి వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ చామంతి చేయి పట్టుకొని రా చామంతి అని చామంతిని లోపలికి తీసుకువస్తుంది. చిత్రావతి చామంతి చేయి పట్టుకొని అలా అడుగులు వేస్తూ ముందుకు వస్తూ ఉంటే రమాదేవి భయంతో వణిగిపోతూ టెన్షన్ పడుతూ వెనక్కి అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక చిత్రావతి చాలా కూల్గా ఎవరిని బెదిరిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అంటే తనకి ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు అని రమాదేవి టెన్షన్తో చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ కాలు మీద కాలు వేసుకొని సోఫాలో దర్జాగా కూర్చొని, మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్పనా? చామంతి ఎవరనుకుంటున్నారు? చామంతి రామచంద్రయ్య కూతురు అని చిత్రావతి చెప్పటంతో జగదీష్ రమాదేవి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. వాళ్ళలా షాకింగ్గా చూస్తూ ఉండటంతో చామ్కి ఏమీ అర్థం కాక వింటూ ఉంటుంది. ఇక రోజా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు చామంతికి రామచంద్రయ్యకి రమాదేవి చిత్రావతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చిత్రావతిని చూడగానే రమాదేవి ఎందుకు అలా వణికిపోతోంది, ఎందుకు కూల్ అయిపోయి తలదించుకొని ఉంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.